హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మొదటి పండగ చాలా అద్భుతంగా ప్రశాంతంగా భగవంతుడు నేను అంత ప్రశాంతంగా చేసుకున్నాము. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా, హడావిలు చిరాకులు పరాకులు లేకుండా సంతోషంగా భగవంతుడికైతే ఇంకా చక్కగా అర్చన పూజ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా మనసు ఉంటే మార్గం ఉంటుంది, భక్తి ఉండాలి కానీ భగవంతుడు దారి చూపిస్తాడన్నట్టు ఈసారి ఆహా పువ్వులు లేవనుకుంటే చక్కగా పువ్వులు వచ్చేసాయి ఇంటికి. ఇంకా కదంబం పువ్వులతోటి అద్భుతమైన అర్చన, ఆవు పాలతోటి భగవంతుడికి అభిషేకము. ఆహా, దేవుడికి చేసుకోవాలని మనసులో ఉంటే చాలు, ఆ భగవంతుడు అన్నీ మనకి చక్కగా సమకూర్చి పెడతాడు అని ఇంకా నా పూజలు చూసే అనుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్ స్టైల్లో, నా లైఫ్లో నేను ఏదైనా సరే ఆర్భటానికి పోయే అంత స్తోమత లేదు. అలాగని స్తోమత ఉంటే ఆర్భాటంగా ఉండాలనే మనసు కాదు నాది. ఇంకా భగవంతునికి ఎలాగ ఆచరించాలి, ఎలాగ పద్ధతిగా పూజ చేసుకోవాలని మాత్రమే ఆలోచిస్తాను. తర్వాత ఎవరు ఎలాగ చెప్పారు, అసలు భగవంతుడు ఏది మెచ్చుతాడని ఎక్కువగా ఆలోచిస్తాను. అలాంటి పూజలు అయితే చేసుకుంటానండి. చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా మనసుకు నచ్చి భగవంతుడు మెచ్చిన పూజ అయితే ఈసారి జరిగింది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మీకు ఎలాగ అనిపించింది ఈ పూజ చూస్తే? తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి పూజా బ్లాగ్స్ తోటి మేము ముందుకు వస్తాను. అలాగే పూజా బ్లాగ్స్తో పాటు వెయిట్ లాస్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వ్లాగ్స్, మంచి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా నా ఛానల్లో ఉంటాయి. ఇంకా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా హ్యాపీగా జరిగింది ఈసారి తొలి ఏకాదశి పూజ. చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా ఇవి ఏదైనా సరే మనసులో అనుకుంటే చాలు, దానికి మార్గాన్ని వెతుక్కునే లోపే ఆ మార్గం కనబడిపోతుంది. ఇదైతే నేనెప్పుడు నా విషయంలో, నా లైఫ్లో జరిగేది అన్నమాట. ఇంకా దేవుడు అంటే చాలా ఇష్టం. భగవంతుడంటే అమితమైన భక్తి. అతనికి ఎలాగ చేసుకోవాలి, ఎలాగా పూజని అద్భుతంగా నా కనులకి సంతోషంగా ఉండేలాగా, నా మనసుకి సంతోషంగా ఉండేలాగా నేను ఎలాగ ఆచరించుకోవాలి, ఏవి కావాలి, ఏవి ఎలాగ దొరుకుతాయి అని ప్రతినిత్యం ఆలోచించుకుంటూ ఉంటాను. పూజ అనగానే కంగారు, హడావిడి, ఈ టైంకు కాలేదు, ఆ టైంకు కాలేదు అని పరుగులు పెట్టే రకాన్ని అయితే కాదు. ఇంకా నేనేమనుకుంటానంటే నా పూజ ఎలాగ ఉండాలంటే, ఇంకా భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళేసరికి నా మనసు నేను ప్రశాంతంగా అయిపోవాలి. ఇంకా చేసుకునేంతసేపు అద్భుతమైన అనుభూతిని పొందాలి. ఇంకా దానికి సంబంధించి ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో అలాగ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళతో బట్టి. ఇంక ఈసారి అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయిందనమాట. స్కూల్ ఉంది ఈసారి. చక్కగా పిల్లలకి వంట చేసి వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసుకొని, ఇల్లును చక్కగా క్లీన్ చేసేసుకొని కాసేపు అలాగ పూజ ఉందని ఇంకా నా డైలీ రొటీన్ లైఫ్ని అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ చేసుకోను. వాకింగ్ చేసుకొని కాసేపు యోగాసనాలు వేసుకొని ప్రశాంతంగా పూజ మొదలు పెట్టుకున్నాను. 8:30 వరకు స్నానం చేసి ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. మామిడి తోరణాలు కుచ్చి, ఇంకా పండగ అంటే మామిడి తోరణాలు కుచ్చాల్సిందే. ఇంకా ఇంకా ఏంటంటే ఆర్భాటాలకనేసి ఏదో డెకరేషన్స్ అలాగని చేయను. అలాగని డెకరేషన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఉన్న దాంట్లో భగవంతుడికి ముఖ్యంగా ప్రతిదీ ఏది ముఖ్యం, ఏది ఎక్కువగా సాంప్రదాయబద్ధంగా ఉంటుందో వాటికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేనైతే. ఇంకా అలాగే ఈసారి ఆహా అద్భుతంగా కదంబం పువ్వులు చూసారు కదా, ఎన్ని కదంబం పువ్వులు దొరికాయి. చక్కగా ఎర్ర పువ్వులు, ఇంకా అద్భుతం అన్నమాట. ఇంకా పూజలకి కావలసినవన్నీ ఖర్చు పెట్టకుండానే సిద్ధం చేసుకుంటానండి. ఇంకా నా భక్తి అని చెప్పను, గొప్ప అని చెప్పట్లేదు, కానీ నాకు ఆ దేవుడు నా మనసులో ఏదైనా చేసుకోవాలని ఉంటే మాత్రం దానికి సంబంధించినవన్నీ ఆయన సమకూర్చేలాగా నాకైతే సిద్ధించేలాగానే చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే టైంకి వచ్చేసరికి అన్నీ సమకూరిపోతాయి. ప్రశాంతంగా చేసుకున్నాక, పూజ చేసుకున్నాక అద్భుతంగా ఆహా ఎంత అద్భుతంగా ఉందో అనిపించేలాగా అయితే నా పూజ అయిపోతుందన్నమాట. ఇంకా అది మనసుని బట్టే అనుకుంటాను, ఆచరణను బట్టి కూడా అనుకుంటాను. అంతేనండి. అస్సలు ఈ పూజల విషయంలో ఏదైనా సరే 10 రకాల ఆలోచనలు, 10 రకాల మనసు పెట్టకూడదు. మనకి ఎలాగ నచ్చుతుంది, మనకి ఎలాగ కన్వీనియంట్గా ఉంటుంది, మనము ఏ టైంలో ప్రశాంతంగా చేసుకోగలుగుతాము అనేది మాత్రమే ఆలోచించాలి పూజల విషయంలో.
ఇంక ఇక్కడైతే బాల్కనీలో చక్కగా తులసి కోటకి కూడా మంచిగా అలంకరణ చేసుకున్నాను. ఇంకా తొలి ఏకాదశి రోజు తులసి పూజ తప్పకుండా చేసుకోవాలి. తొలి ఏకాదశి రోజు అనే కాదు కానీ నిత్యం మనము తులసిని ఆరాధిస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయండి. ఆ తులసీదేవి మన ఇంట్లో పచ్చదగ్గా ఉన్నంత కాలము మనకి ఎటువంటి కష్టాలు రావు. ఏవైనా వచ్చాయి అంటే చక్కగా ఆ తల్లికి రోజు నిత్యం పూజ చేసుకున్నాం అనుకోండి, అన్ని దారులు మంచిగా చేస్తుంది. చెడు దారి అనేది లేదు. చెడు నరదిష్టి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి ఏవి మన దరికి చేరనీయకుండా చూస్తుంది తులసి మాత. ఇంకా పూజకన్నీ ప్రశాంతంగా సిద్ధం చేసి పెట్టుకుంటానండి. 2-3 పనులు అయితే ఒకేసారి చేసుకునే అలవాటు ఉంది కాబట్టి ఒకసారి పొయ్యి దగ్గర ఏదైనా మనం నైవేద్యాలు చేయాలనుకుంటే అటు నైవేద్యాలు చేస్తూ, ఇటు పూజకు సంబంధించిన పువ్వులు అల్లుకోవడం కానీ, తులసి కోట అలంకరణ కానీ, ఇది పూజా మందిరంలో పువ్వులతో అలంకరణ కానీ, ఇంకా గుమ్మానికి ఏదైనా అలంకరణ కానీ, బొట్లు పెట్టడం కానీ, ఇవన్నీ పనులు ఒకే టైంకి అయ్యేలాగా చేసుకోవడం అయితే నా పూజలో స్పెషాలిటీ అని చెప్పాలి. ఇంకా అలాగే చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాగుంటుందంటే అసలు హడావిడి కంగారు పడకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా మల్టీ టాస్క్ పనులు చేసేటప్పుడు చాలామందికి కంగారు అనేది వచ్చేస్తుంది. అసలు కంగారు పడకుండా చక్కగా 2-3 పనులు ఒకేసారి చేసుకున్నాం అనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది. మనము ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. ఇలాగ అలవాటు చేసుకుంటే పండగలకి కానీ, ఎక్కువ పూజలు ఉన్నప్పుడు కానీ, ఎంత టైం అయిపోయినా సరే ప్రశాంతంగా ఉంటాము. ఇంకా ప్రశాంతంగా చేసుకుంటాము. ఆ రోజంతా మంచి పాజిటివ్ ఎనర్జీతో అయితే ఉంటాము. ఇంక ఇక్కడైతే భగవంతుడికి నైవేద్యం విషయానికి వస్తే అయితే నేను ఏది తోస్తే అది చేస్తానండి. ఇంకా ఈసారి వచ్చేసి నాకు కొంచెం అన్నీ వీలు కాలేదు కాబట్టి ముందు టయానికి ఇంట్లో అయితే పూరి చేసి చక్కెర పూరీలు, పాలు, ఆవు పాలు, తర్వాత గంగాజలము ఇవి మాత్రం నైవేద్యం పెట్టాలనుకుంటున్నాను కాబట్టి చక్కగా అటు పూరి నూనె కాగేలోపు పూరీలు తాల్చి పెట్టేసుకున్నాను. ఇటు తులసి మాలని అల్లేసుకున్నాను. ఇంక ఇలాగనమాట 2-3 పనులు ఒకేసారి చేసుకుంటాను. ఇంకా అటు అవి అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పూజకు సంబంధించిన నీళ్ళు ఏవేవి కావాలి, ఏవేవి పెట్టుకోవాలి, నేను ఈ పూజ చేసుకునేటప్పుడు చక్కగా అన్నీ అమర్చి పెట్టుకుంటాను అనమాట. ఒక ప్లేట్లో పువ్వులను అలంకరణ చేసుకోవడానికి ఏది మర్చిపోకుండా చక్కగా అవన్నీ పూజకు దగ్గరగా పెట్టుకుని ఇంకా కూర్చున్నాను అంటే పూజ అయిపోయేంత వరకు లేవకుండా చక్కగా అన్నీ అమర్చి పెట్టుకుంటాను. ఇంక ఇక్కడైతే లక్ష్మీనారాయణులకి చక్కగా గంధము, పసుపు, కుంకుమలతోటి అభిషేకం చేసి ప్రతి అభిషేకానికి అర్చన చేస్తూ, హారతి ఇస్తూ, తులసీ దళాలను పెట్టుకుంటూ, ఇంకా స్వామివారి నామాలను చదువుకుంటూ అయితే అద్భుతంగా ఈసారి చాలా అద్భుతంగా అభిషేకం అయితే చేసుకున్నాను. ఇంకా చాలా ఉన్నంతలో భగవంతుడికి ఎంత సేవ చేస్తే మనకి అన్ని శుభాలు చేకూరుతాయట. ఎన్ని కష్టాలు ఉన్నా సరే భగవంతుడి ఆరాధన ఎలాగుండాలంటే భక్తికి పెద్దపీట వేయాలి మనము. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే భక్తి ఉన్న చోట మనకి భగవంతుడు దారి చూపిస్తాడండి. అన్నీ సమకూర్చేస్తాడు. ఏది టయానికి రావాలంటే ఆ టయానికి అవన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి, ఇస్తాడు ఆయన. ఆవు పాలు, చక్కగా ఆవు పాలతో ఈసారి ఆవు పాలతో అభిషేకం చేసుకున్నాను. ఇంకా మా చుట్టాల అమ్మాయి ఉంది, చక్కగా వాళ్ళకి ఆవులు ఉన్నాయి, కొద్దిగా ఆవు పాలు. ఇంకా కొనుక్కోవాలి తిరగాలి అనేది లేదు. చక్కగా ఆవు పాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి తమలపాకులు, ఈ తమలపాకులు కూడా ఇంటి పక్కనే చెట్టు ఉంది, అవి అన్నీ ఇలాగా అన్నీ సమకూర్చుతాయండి భగవంతుడు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చేసే పూజ అని చెప్పడం కాదు కానీ నేను చేసుకునే ఏ పూజకైనా ఆయన స్వామివారు నాకు అంత ఇష్టమని అన్నీ సమకూర్చేలాగా చూస్తాడు. ఇంక ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని తులసి దళాల తులసి చెట్లు ఉన్నాయో అన్ని తులసి దళాలు తీసుకొచ్చి చక్కగా మాల కట్టి ఇంటి ముందే కదమ్మ వృక్షం ఉంది, ఎన్ని పూలు పూసాయో చక్కగా అందినంత మట్టుకు ఒక అరగంట కష్టపడి పువ్వులన్నీ కోసుకున్నానండి. కోయడానికి మాత్రం చాలా అసలు మెడ వంగిపోయిందనమాట. అంత కష్టపడి అయితే పువ్వులు కోసుకున్నాను. ఆ పువ్వులు పెడితే ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా కష్టపడి ఆ పువ్వులన్నీ కోసుకున్నాను. వీలైనంత మట్టుకు ఈ పూజలకు సంబంధించి నేనే ఎక్కువగా చేసుకుంటాను. అంటే ఇంట్లో వాళ్ళు లేకుండా ఉంటే చక్కగా అన్నీ ఇంట్లో వాళ్ళు లేరు కదా, ఇది నేనే చేయాలి, అది నేనే చేసుకోవాలి, ఏంటి అనేది ఉండదన్నమాట. పువ్వులు ఇప్పుడు అందవు, అయినా సరే ప్రయత్నం చేస్తాను. ఇంకా కొన్ని ఉంటాయి ఇంట్లో పనులు, మనకి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పుతాము, వాళ్ళు సరిగ్గా చేయకపోతే చిరాకు అలాగ పడుతూ ఉంటాం. సో నేను ఎలాగంటే
ఆ విషయంలో మాత్రం చక్కగా ఎవరు చేస్తారు, ఎవరు మనకి సహకరిస్తారు, మనము ప్రశాంతంగా ఉండడానికి ఎలాగా ఉంటుందనేది ఆలోచిస్తానన్నమాట. ఎందుకోసం అంటే ఒక విధంగా వాళ్ళకి అప్పచెప్పేసి ఏదైనా పనులు చేయకపోతే కోపం వస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, ఇరిటేటివ్గా ఫీల్ అవుతాము. పూజ టైం వరకు మనం ప్రశాంతంగా చేసుకోలేమన్నమాట. మూడ్ అంతా అలాగుంటుంది. సో వీలైనంత మట్టుకు నేను ఎక్కువగా చేసుకుంటాను. సో చిన్న చిన్న పనులు చెప్తాను, ఆ పనులు సరిగ్గా చేయట్లేదు అనేది అర్థమైపోయిందంటే కాసంత లేట్ అయిపోయినా పర్వాలేదు, నేనే చేసుకుంటాను. అంటే మైండ్ని అలా కంట్రోల్గా చేసుకుంటూ ప్రశాంతంగా భక్తితోటి ఆ టైంకి వచ్చేసరికి ఇంకా తన్మయత్వంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, అర్చన అద్భుతంగా చేసుకోవాలి. ఇదైతే నా కాన్సెప్ట్ అనమాట. దానికోసము ఇంట్లో ఎటువంటి పరిస్థితులు కల్పించుకోవాలో అలాగైతే ప్రయత్నం చేసి అయితే చక్కదిద్దేసుకుంటాను. ఇంకా అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయి మళ్ళీ తర్వాత లక్ష్మీనారాయణ చక్కగా అలంకరణ చేసి తులసి మాల వేసి కదంబ పువ్వులతో అర్చన చేసుకొని తులసి దళ అర్చన చేసుకొని స్వామివారికి నైవేద్యం నివేదన చేసి హారతి ఇచ్చి ఇంకా ఇలాగైతే తొలి ఏకాదశి పూజ అయితే చక్కగా ఇలాగ కంప్లీట్ చేసుకున్నాను. చాలా అద్భుతంగా ఈసారి స్వామివారి అనుగ్రహం అయితే కలిగింది. చక్కగా పూజ చేసుకున్నంతసేపు నామాలు చదువుకుంటూ అదొక తన్మయత్వం అన్నమాట. నేను భగవంతుడే ఉంటాము ఇంట్లో. ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు, తర్వాత మా వారు వెళ్ళిపోతారు. వాళ్ళు ఉంటే కూడా నేను పూజ చేసే టైంకి నాకు ఆ స్పేస్ అంటే ఆ టైంని అయితే కేటాయిస్తారనమాట. ప్రశాంతంగా చేసుకోవాలి, ఒక్క 15 నిమిషాలు చేసుకుంటుంది కాబట్టి మనం ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దని వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇంట్లో అయితే అలాంటి పరిస్థితులను నేను కల్పించుకున్నాను అనమాట, చేసుకున్నాను. ఇంకా చాలా అద్భుతంగా జరిగిందండి పూజ అయితే, చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత ఇంక ఈ పూజ అయిపోయిన తర్వాత అగ్నిహోత్రాన్ని పూజ చేసుకుంటాను. నా పూజా బ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలుసు. పూజ చేసుకొని గణపతికి పూజ చేసుకొని గుమ్మం దగ్గర చక్కగా సాంబ్రాణి పొగ వేసి ఇంక ఇలాగైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఉపవాసం విషయానికి వస్తేనండి, నాకు వీలైనన్ని సంవత్సరాలు అయితే ఉపవాస దీక్ష అయితే చేశానండి. కాకపోతే నా విషయానికి వస్తే ఇంకా ఉపవాసం చెయ్యలేను. ఒక విధంగా చెప్పాలంటే పూజ అయిపోయిన తర్వాత కొద్దిగా టిఫిన్ అయితే ఏదైనా తీసుకుంటానండి. ఈ వ్రతాలు పూజలు అంటే కొన్ని సందర్భాలలో వరలక్ష్మి వ్రతం అలాంటి వ్రతాలు ఉన్నప్పుడు మాత్రం ఉపవాస దీక్ష అయితే చేస్తాను, వ్రతం అయిపోయేంత వరకు. ఇంకా ఇప్పుడు పూజ అయిపోయేంత వరకు అయితే నేను ఏమీ తీసుకోలేదు. ఇంకా మార్నింగ్ వెయిట్ లాస్ జర్నీ కాబట్టి డిటాక్స్ వాటర్ తీసుకున్నాను అంతే. తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత చక్కగా కొద్దిగా టిఫిన్ లాంటిది తినేసేసి మధ్యాహ్నం భోజనం అయితే చేసేస్తానండి. ఇంకా ఉపవాసాలు నాకు వీలైతేనే చేస్తానండి. ఉపవాస దీక్షల విషయానికి వచ్చిన ఇంకా ఏదైనా సరే నేను ఎక్కువగా భగవంతుడికి సేవా తత్పరంగా అంటే సేవ చేయాలి, ఇలాగ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉంటాను. ఒకవేళ ఈ టైంలో కూడా నా శరీరాన్ని నేను సహకరించట్లేదు, నాకు వీలవ్వట్లేదు, నా తోటి కాదు అన్నప్పుడు నేను ఏదైనా పండ్లో పాలు లేదంటే టిఫిన్ అయినా సరే తింటేనే నేను బాగుంటుంది, తింటేనే నేను చేయగలుగుతానంటే తప్పకుండా తినేస్తానండి. ఎందుకంటే నా ఆరోగ్యము దృష్టిలో పెట్టుకుంటాను. నేను ఆ భగవంతుని సన్నిధిలో ఉండేటప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలి, చక్కగా చేసుకోవాలి అనేది అయితే నా ఉద్దేశం అన్నట్టు. ఇంకా నా పూజలు అయితే ఇలాగ ఉంటాయి. ఇంకెలాగా అయినా సరే ఆ భగవంతుడు అనుగ్రహం అయితే నా కుటుంబం పైన, నా పిల్లల పైన, నా పైన అయితే ఉంది. అదైతే నాకు కనబడిపోతుంది అనమాట. ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయిందండి. చాలా అద్భుతంగా జరిగింది. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మంచి మంచి పూజా వ్లాగ్స్, వెయిట్ లాస్ వీడియోస్, చక్కటి మోటివేషనల్ వ్లాగ్స్ అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఇంకా తప్పకుండా నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మేము ఎందుకు వస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కొంచెం చెప్పండి, నాకు తెలుస్తుంది కదా. ఇంక ఇదండి తొలి ఏకాదశి పూజ. అందరూ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి చక్కగా కలకాలము చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.